హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్స్ సంబంధించిన బేసిక్స్ అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వాటిని డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం పోలార్ ఫామ్ ఆర్ మాడ్యూల్స్ అండ్ ఆంప్లిట్యూడ్ గురించి తెలుసుకుంటున్నాం. దీన్ని అంటే ఎలా ఉంటుందంటే z = x + y అనేసి అంటున్నాం. కానీ ఇక్కడికి పోలార్ ఫామ్ అనేటప్పుడు అదే z ఏమొస్తుందంటే r cos θ ప్లస్ i sin θ అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటిది పోలార్ ఫామ్ అవుతుంది. అంటే z వాల్యూ x + iy తీసుకున్నట్టే ఇక్కడ వచ్చేసరికి r cos θ ప్లస్ i sin θ అన్నటువంటిది పోలార్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ x ఏమవుతుందంటే cos θ, y sin θ అనే వాల్యూ వస్తుంది. x cos θ, y sin θ. అలాగే మోడల్స్ కావాలంటే మోడల్స్ అంటే r √x² + y². మోడల్స్ r కావాలంటే √x² + y² ప్రకారం మోడల్స్ మాత్రం కావాలంటే ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఈ పోలార్ ఫామ్ కావాలంటే r × cos θ + i sin θ అనే ఫార్ములా యూస్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. అలాగే మనకు y/x అనేది తీసుకుంటే y అంటే sin θ, x అంటే cos θ. y/x = sin θ / cos θ. దీని వాల్యూ tan θ అనేది వస్తుంది. అంటే y/x = tan θ అవుతుంది. దీని నుంచి మనకి ఏమొస్తుందంటే θ వాల్యూ కావాలంటే tan ఇటువైపు వస్తే tan 1 y/x అనేది అవుతుంది. ఇక్కడ θ tan 1 y/x అవుతుంది. ఇక్కడే దీన్ని ఏమంటామంటే యాంప్లిట్యూడ్. దీన్ని θ tan 1 y/x అనే ఫార్ములా యాంప్లిట్యూడ్ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా యూస్ చేస్తాం. అంటే θ వాల్యూ కనుక్కోమన్నప్పుడు దీన్ని యూస్ చేస్తాం. అలాగే దీన్ని ఆర్గ్యుమెంట్ అనేసి కూడా అంటాం. యాంప్లిట్యూడ్ని మరొకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్. అంటే ఆర్గ్యుమెంట్ కనుక్కోమన్నా యాంప్లిట్యూడ్ కనుక్కోమన్నా θ tan 1 y/x అంటే θ వాల్యూ కనుక్కోవాలనేసి, అలాగే మాడ్యూల్స్ కనుక్కోమంటే r వాల్యూ కనుక్కోవాలనేసి. మనకి ఇచ్చినటువంటి వాటిలో r వాల్యూ అనేది మాడ్యూల్స్ ఫైండ్ మాడ్యూల్స్ అంటే r వాల్యూ కనుక్కోవాలి. అలాగే θ వాల్యూ కనుక్కోవాలన్నా tan 1 y/x అనేసి, లేదా యాంప్లిట్యూడ్ లేదా ఆర్గ్యుమెంట్ కనుక్కోమంటే θ tan 1 y/x యూస్ చేసి θ వాల్యూ అనేది కనుక్కుంటాం. దీన్ని ఆర్గ్యుమెంట్ ని అంటే ఫైండ్ z వాల్యూ అంటారు. అంటే z అంటే θ వాల్యూ కనుక్కోవాలని అర్థం. మరొకసారి వీటి గురించి చర్చిస్తే పోలార్ ఫామ్ అనేటువంటిది ఇంతకుముందు z = x + iy అనేసి రాసుకున్నాం. ఇప్పుడు సేమ్ z r × cos θ + i sin θ అన్నటువంటి వాల్యూ చెప్తున్నాం. అంటే పోలార్ ఫామ్ ఫైండ్ పోలార్ ఫామ్ ఆఫ్ z అనేసి ఇచ్చాడంటే ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ ఫార్ములా ప్రకారం కనుక్కుంటాం. దీన్ని పోలార్ ఫామ్ అంటాం. మరొక పేరు వచ్చి పోలార్ ఫామ్ అన్నా లేదా మాడ్యూల్స్ అండ్ ఆంప్లిట్యూడ్ అన్నా దీన్ని యూజ్ చేసి కనుక్కుంటాం. నెక్స్ట్ వచ్చి వీటిల్లో దీన్ని కంపేర్ చేసినప్పుడు x = cos θ, y = sin θ అనేది వస్తుంది. x = cos θ, y = sin θ వస్తుంది. నెక్స్ట్ మాడ్యూల్స్ ఒకటే కనుక్కోమంటే ఫైండ్ మాడ్యూల్స్ ఆఫ్ z అనేసి ఇస్తే r అంటే మాడ్యూల్స్ ఆఫ్ z అంటే r వాల్యూ కనుక్కోవాలని r √x² + y² వాల్యూని యూస్ చేసి కనుక్కుంటాము. నెక్స్ట్ ఇక్కడ y/x అనేది ఎందుకు తీసుకున్నామంటే మనకు θ వాల్యూ కనుక్కోమంటే యాంగిల్ ఇక్కడ ఎంత θ వాల్యూ కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే
ఆ ఫార్ములా ఎలా వస్తుందంటే y/x = sin θ / cos θ. ఇక్కడ ఉన్నటువంటి x y ని యూజ్ చేసి y/x అని రాసుకుంటాం. అంటే tan θ వస్తుంది. ఇక్కడ θ కావాలన్నప్పుడు tan ఇటువైపు వెళ్ళినప్పుడు tan ఇన్వర్స్ y/x అనేది వస్తుంది. దీన్ని θ = tan ఇన్వర్స్ y/x θ వాల్యూ ఇలా కనుక్కోవడాన్ని మనం యాంప్లిట్యూడ్ లేదా ఆర్గ్యుమెంట్ అనేసి అంటాం. అంటే మనకు ఫైండ్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ అనేసి ఇచ్చాడంటే టీటా వాల్యూ కనుక్కోవాలి అని అర్థం. అలాగే ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అన్న లేదు ఆర్గ్ జెడ్ అన్న వాల్యూ ఏం కనుక్కోవాలంటే టీటా వాల్యూ కనుక్కోవాలి. అంటే ఆర్గ్ జెడ్ అనేసి ఇచ్చాడంటే అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే టీటా వాల్యూ టీటా = tan ఇన్వర్స్ y/x అన్నటువంటి వాల్యూ కనుక్కోవాలి. ఈ y/x అనేది ఎక్కడ తీసుకుంటాం? z = x + y i/y అని ఉంటుంది కదా, దీని నుంచి ఇలాగా y/x అనేది అంటే కంపేర్ చేసుకొని ఇలా తీసుకొని టీటా వాల్యూ అనేది కనుక్కుంటాం. టీటా అంటే దీనికి రెండు పేర్లు ఉన్నాయి. ఆంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ అన్న లేదు ఆర్గ్ జెడ్ అన్న టీటా వాల్యూ కనుక్కోవాలి. లేదు ఫైండ్ యాంగిల్ లేదా ఫైండ్ టీటా వాల్యూ అన్న tan ఇన్వర్స్ y/x అనేది కనుక్కుంటాము. అలాగే టీటా వాల్యూ కనుక్కున్నట్టే ఇక్కడ మనకు r cos θ ప్లస్ i sin θ, దీన్ని ఏమంటున్నామంటే cos θ ప్లస్ i sin θ ని sis θ అని ఇస్తారు. అంటే షార్ట్ ఫామ్ ఏంటంటే cos θ ప్లస్ i sin θ ఉన్నదంటే sis θ అంటే cos θ i sin θ అనేసి అర్థం వస్తుంది. ఇది షార్ట్ ఫామ్. ఒకవేళ ఇలాగాని ఇచ్చా అంటే sis θ అనేసి ఇచ్చా అంటే ఇది వాల్యూ అనేసి అంటే cos θ ప్లస్ i sin θ అని షార్ట్ ఫామ్ గా ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనము ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనేది చెప్పుకుంటున్నాం. అంటే e⁻iθ ఘాతంలో e⁻iθ ఘాతంలో iθ అన్నట్టు ఉన్నప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే సేమ్ ఇలాగే అంటే cos θ ప్లస్ i sin θ అని రాస్తాం. e⁻iθ అంటే cos θ ప్లస్ i sin θ. దీని షార్ట్ ఫామ్ ఆల్రెడీ చెప్పుకున్నా ఏంటి sis θ అనేసి అంటాం. అలాగే e⁻−iθ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే మనకి ఇక్కడ థీటా ప్లేస్ లో ఎక్కడ థీటా ఉందో అక్కడ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే cos -θ ప్లస్ i sin -θ అనేది మనకు ట్రిగ్నోమెట్రీలో ఆల్రెడీ ఇది వస్తుంది. ఏంటంటే కాస్ కి మైనస్ అనేది యాక్సెప్ట్ చేయదు. అంటే cos -θ = cos θ అలాగే వస్తుంది. అదే sin θకి మాత్రం ఈ మైనస్ అనేది ముందుకు వచ్చేస్తుంది. అంటే -i sin θ. నెక్స్ట్ ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చారు e⁻i2π అనేసి ఇచ్చినప్పుడు cos 2π అంటే θ ప్లేస్ లో 2π ఉన్నది కాబట్టి cos 2π ప్లస్ i sin 2π. మనకి ఇక్కడే ట్రిగ్నోమెట్రీ వాటిల్లో కూడా మనకి ఇవనేవి ఆల్రెడీ టచ్ అయి ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ ఇయర్లో ట్రిగ్నోమెట్రీలో వీటి 2π కానీ లేదా పై కానీ వాల్యూస్ అన్ని కనుక్కుంటాం. అంటే cos 2π వాల్యూ వచ్చి 1. నెక్స్ట్ అలాగే ఇక్కడ వచ్చి ప్లస్ i sin 2π వాల్యూ వచ్చి 0. నెక్స్ట్ 1 ప్లస్ ఇక్కడ వచ్చి 0 = 1. అంటే e⁻i2π వాల్యూ వచ్చి 1 అనేది వస్తుంది. ఇవంతా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఘాత రూపంలో ఉన్నప్పుడు ఇలా e⁻iθ అలా ఉన్నప్పుడు దాన్ని ఎలా రాసుకోవాలని చూసాం. నెక్స్ట్ వచ్చి ముందు చెప్పుకున్న వాటికి ఏంటి రిలేషన్ అనేది ఒకసారి చూస్తున్నాం. z = x + iy అంటాం. అలాగే ఇక్కడ z పోలార్ ఫార్మ్ ఆఫ్ z అన్నప్పుడు r cos θ ప్లస్ i sin θ అనేసి చెప్తాం. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో దీన్ని రాయాలి అన్నప్పుడు r e⁻iθ అని రాస్తాం. అంటే మూడిటికి ఫస్ట్ వచ్చి వీటి గురించి చర్చించాం. z = x + iy అని చెప్పుకున్నాం. ఇక్కడే x + iy అంటే z = పోలార్ ఫామ్ గా రాయాలి అంటే r × cos θ ప్లస్ i sin θ అంటాం. అంటే దీన్ని ఎలా రాస్తాము r sis θ అని రాస్తాం. r
సిక్స్ టీటా అని రాస్తాం. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాయాలంటే ఆర్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటాని ఈ పవర్ ఐ టీటా అనేసి రాస్తాం. మనము స్క్వైర్ రూట్ ఆఫ్ జెడ్ అనేది కనుక్కుంటాం. అంటే స్క్వైర్ రూట్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అన్నటువంటిది తీసుకుంటే స్క్వైర్ రూట్ ఆఫ్ జెడ్ అంటే జెడ్ యొక్క స్క్వైర్ రూట్ వచ్చి ఏ ప్లస్ ఐబి అని తీసుకుంటే ఇందులో మనకి జెడ్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఎక్స్ ప్లస్ ఐవై అనేసి. అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే రూట్ ఆఫ్ 1/2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ. ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ అనేది వస్తుంది. అలాగే వై కావాలంటే వై ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, ఎందుకంటే ఐ అనేది ఉన్నది కాబట్టి వై దగ్గర ప్లస్ ఆర్ మైనస్ అనేది తీసుకుంటాం. ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1/2 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ. ఇక్కడ ప్లస్ ఏకి ఇక్కడ మైనస్ కేకి ఇక్కడ ఈ రూట్ అనేది రాదు, పైన ఈ రూట్ మాత్రం మొత్తానికి వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ. దీని వాల్యూ ఏంటి? ఎక్స్ వాల్యూ కావాలన్నప్పుడు. నెక్స్ట్ వై వాల్యూ కావాలంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ అన్నటువంటిది. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ కనుక్కోమన్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఈ వాల్యూ, వై ఈక్వల్ టు ఈ వాల్యూ. మనకు ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. అంటే స్క్వేర్ రూట్ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి మనకు టెక్స్ట్ బుక్ లో, కాబట్టి ఆ టైంలో దీన్ని యూజ్ చేస్తాం. మనము స్క్వేర్ రూట్ వాల్యూ అనేది కనుక్కున్నాం కదా, దాన్ని ఇక్కడ ఒక ప్రాబ్లం లో సబ్స్టిట్యూట్ చేస్తే దీనికి 7 + 24i స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ చేస్తున్నాం. ఇలా ఫైండ్ చేయాలన్నప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములాకి కంపేర్ చేసుకుంటే a = 7 b = 24 అనేది వస్తుంది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వస్తుందంటే రూట్ ఆఫ్ ఏ, ఇక్కడ వచ్చి ఏ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 24 స్క్వేర్, దీనికి రూట్ ప్లస్ ఏ అంటే 7/2. ఈ మొత్తానికి రూట్ అనేది వస్తుంది కామా, ఎందుకంటే ఇది ఎక్స్, దీని వాల్యూ వచ్చి ఎక్స్, దీని వాల్యూ వై. మనకు కావాల్సిన జెడ్ అన్నప్పుడు ఎక్స్ కామా వైగా చెప్తాం కామా. ఇలాగే రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ మైనస్ 7/2. నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49, 24 అంటే 576, అంటే రూట్ ఆఫ్ 49 ప్లస్ 576 ప్లస్ 7/2 మొత్తానికి స్క్వేర్ రూట్ కామా. ఇక్కడ వచ్చి సేమ్ అలాగే 49 ప్లస్ 576 మైనస్ 7/2. ఇక్కడ కూడా మొత్తానికి స్క్వేర్ రూట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్స్, ఇది వై కాబట్టి ఒకటిగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 49 ప్లస్ 76 అంటే 625, రూట్ ఆఫ్ 625 ప్లస్ 7/2. నెక్స్ట్ ఇక్కడ కూడా 49 ప్లస్ 576 అంటే 625 మైనస్ 7/2 మొత్తానికి స్క్వేర్ రూట్. 625 స్క్వేర్ రూట్ వచ్చి 25 ప్లస్ 7/2. అలాగే ఇక్కడ వచ్చి 25 మైనస్ 7 మొత్తానికి స్క్వేర్ రూట్. నెక్స్ట్ వచ్చి 25 ప్లస్ 7 అంటే 32/2 కామా. ఇక్కడ వచ్చి 25 లో 7 పోతే 18/2. ఇది క్యాన్సిల్ చేస్తే 2 1s 2 16, 2 1s 2 9, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 కామా. ఇక్కడ వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ దీనికి అంటే మనకు కావాల్సింది ఏంది?
స్క్వేర్ రూట్ అనేసి కనుక్కున్నప్పుడు 7+24 యొక్క స్క్వేర్ రూట్ అనేది 4, 3 అనేది వస్తుంది. దీన్ని ఎలా రాస్తామంటే అంటే రూట్ ఆఫ్ a ప్లస్ ib ఈక్వల్ టు మనకు స్క్వేర్ రూట్ అన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకుంటాం. ప్లస్ ఆర్ మైనస్ 4+3i గా రాస్తాం. స్క్వేర్ రూట్ అనేది ప్లస్ ఆర్ మైనస్ గా ఎప్పుడు స్క్వేర్ రూట్ వచ్చినా ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి. ఎందుకంటే ప్లస్ వాల్యూని అంటే ఎలా అంటే 2 స్క్వేర్ చేసామంటే అంటే 2 స్క్వేర్ వాల్యూ 4, అదే -2 స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a వస్తుంది. అంటే ప్లస్ కి మైనస్ కి వాల్యూ ఒకటే వస్తుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 4+3a అనేసి రాసుకుంటాం. నెక్స్ట్ మనం మల్టిప్లికేటివ్ యూనివర్స్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చేద్దాము. ఇందులో √5+3i మనకు ఆల్రెడీ మల్టిప్లికేటివ్ యూనివర్స్ కి ఒక ఫార్ములా అనేది చెప్పాము. ఏంటంటే అంటే ఇలా ఇచ్చినప్పుడు x మైనస్ iy బై x² ప్లస్ y², ఇది మల్టిప్లికేటివ్ యూనివర్స్ యొక్క ఫార్ములా. x మైనస్ iy బై x² ప్లస్ y² అనేది మల్టిప్లికేటివ్ యూనివర్స్. దీన్ని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో క్లియర్ గా చర్చించినాం, ఎలా వస్తుంది అనేసి కూడా చెప్పుకున్నాం. ఆ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x మైనస్ iy అంటే √5 మైనస్ 3i బై √5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇక్కడ వచ్చి √5 మైనస్ 3i బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 5 ప్లస్ 9 అంటే దీని వాల్యూ వచ్చి √5 మైనస్ 3i బై 5 ప్లస్ 9 and 14. ఇది దీని యొక్క మల్టిప్లికేటివ్ యూనివర్స్. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు -i యొక్క మల్టిప్లికేటివ్ యూనివర్స్ ఏమవుతుందంటే దీన్ని ఇక్కడ సేమ్ ఇలాగే తీసుకున్నామంటే ఈ ఫార్ములా ప్రకారమే తీసుకున్నామంటే ఇక్కడ వచ్చి x ఈక్వల్ టు √5 y ఈక్వల్ టు 3. ఇక్కడ తీసుకుంటే x ఈక్వల్ టు ఏమొస్తుంది 0, y ఈక్వల్ టు -1 అనేది వస్తుంది. x ఈక్వల్ 0, y ఈక్వల్ టు -1 ఈ ప్రాబ్లంకి. దీన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు 0 మైనస్ ఉంది కాబట్టి y ఈక్వల్ టు -1i, y వాల్యూ -1 కాబట్టి -1i పెట్టుకున్నాం. నెక్స్ట్ బై x² అంటే 0² ప్లస్ y² అంటే -1². నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i బై ఇక్కడ 0 ప్లస్ -1² అంటే 1 వస్తుంది. అంటే దీని వాల్యూ 0 ప్లస్ 1 అంటే 1 వస్తుంది. i బై 1 ఈక్వల్ టు i అనేది దీని యొక్క మల్టిప్లికేటివ్ యూనివర్స్. అలాగే i పవర్ -35 యొక్క మల్టిప్లికేటివ్ యూనివర్స్ కావాలంటే దీన్ని ఎలా రాస్తాం అంటే ఫస్ట్ దీన్ని వచ్చి 1/i పవర్ 35 గా రాసుకుంటాం. దీన్ని వచ్చి మైనస్ ఉంది కాబట్టి మైనస్ రిమూవ్ చేస్తే 1/i పవర్ 35 వస్తుంది. నెక్స్ట్ దీన్నే i పవర్ 36 గా రాసుకుంటాం. అంటే దీన్ని క్యాన్సిల్ చేసినప్పుడు ఇక్కడ ఒక i ఉంది, ఇక్కడ 36 iలో 1 క్యాన్సిల్ అయిపోతే 35 అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని ఇలా రాసినప్పుడు నెక్స్ట్ i పవర్ 36 అంటే దీన్ని i/4 మల్టిపుల్స్ గా రాసుకుంటే i పవర్ 4 పవర్ 9 గా రాసుకుంటాం. అంటే 9 4 36 ఇలా రాసినప్పుడు i పవర్ 4 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 1 అనేసి. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే i పవర్ 1 పవర్ 9 అనేది వస్తుంది. అంటే 1 పవర్ 9 అంటే 1 వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది i వస్తుంది. అంటే ఇప్పుడు వచ్చిన వాల్యూ దీని వాల్యూ ఎంత వచ్చింది i. అంటే ఇందులో x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 1. ఇప్పుడు దీనికి మల్టిప్లికేటివ్ యూనివర్స్ దీనిలో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ i 1i కాబట్టి i అలా పెట్టుకున్నాం బై 0² ప్లస్ 1². నెక్స్ట్ దీనికి వచ్చి -i బై 1 ఈక్వల్ టు -i అన్నటువంటిది దీని యొక్క మల్టిప్లికేటివ్ యూనివర్స్.
నెక్స్ట్ ఇఫ్ ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై దెన్ ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే ఈ వాల్యూ ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వాల్యూ అనేది కనుక్కోమన్నారు. దీన్ని ఎలా కనుక్కుంటాం అంటే మొదటిగా దీన్ని తీసుకొని ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనేది తీసుకుంటాం. ఇక్కడ హోల్ స్క్వేర్ని ఎక్స్పెండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 2i ఏబి ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అనేది వస్తుంది ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2i ఏబి ఇక్కడ ఐ స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ బి స్క్వేర్గా మారిపోతుంది. అంటే ఐ స్క్వేర్ అంటే -1, ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి ఐ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి బి స్క్వేర్ వచ్చింది, ఐ స్క్వేర్కి -1 కాబట్టి ముందర -1 వచ్చింది. ఇప్పుడు దీంట్లో డివైడ్ చేస్తే అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఉంది కాబట్టి రియల్ పార్ట్ ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది రియల్ పార్ట్. అలాగే ఇమాజినరీ పార్ట్ అంటే వై ఈక్వల్ టు 2ab అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, వై ఈక్వల్ టు 2ab. మనకు కావాల్సినటువంటి వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ సబ్ చేసాం, వై స్క్వేర్ వాల్యూ అంటే వై అంటే మనకు ఇక్కడ ఆల్రెడీ వచ్చిన 2ab కాబట్టి 2ab హోల్ స్క్వేర్ అని వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఎక్స్పెండ్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది అంటే ఇదేమొస్తుంది ఏ పవర్ 4 మైనస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి పవర్ 4 అనేది వస్తుంది. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ వచ్చి 2a స్క్వేర్ కాబట్టి ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్ అనేటువంటి వాల్యూ దీనికి వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుందంటే ఇక్కడ 2a స్క్వేర్ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ 4a స్క్వేర్ బి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ పవర్ 4 దీనిలో సపరేట్ చేస్తే ప్లస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి పవర్ 4 వస్తుంది. నెక్స్ట్ ఇది ఫార్ములాలా ఉంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అన్నటువంటి ఫార్ములా అప్లై చేస్తే ఇలా వస్తుంది. అంటే దీని వాల్యూ ఏంటి? దీని వాల్యూ అంటే మనకు కావాల్సినటువంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అన్నది దీని వాల్యూ. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా దెన్ షో దట్ 4x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ 0. అంటే ఎక్స్ ప్లస్ ఐవై వాల్యూ ఇచ్చినప్పుడు 4x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ 0 అనేది ప్రూవ్ చేయాలి. అంటే మనకు దీని నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం అంటే రియల్ పార్ట్ అనేది కనుక్కొని దాని నుంచి 4x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ 0 అనేది ప్రూవ్ చేస్తాం. మొదటగా ఇక్కడ ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అన్నటువంటి వాల్యూ తీసుకుంటే దీంట్లో 1 2 3 నెంబర్స్ అంటే 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని రేషనల్ చేయాలన్నప్పుడు 2గా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే దీన్ని ఎలా చేస్తాం అంటే 1 ప్లస్ కాస్ థీటాని 1/1 ప్లస్ కాస్ థీటాని 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 అలాగే సైన్ థీటాని 2i సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2గా మార్చుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కాస్ థీటా బై 2 ఇక్కడ కాస్ థీటా బై 2 ఉంది, 2 ఉంది కాబట్టి కామన్ తీస్తే 1/2 కాస్ థీటా బై 2 కామన్ తీసేస్తాం. ఇంకా మిగిలింది ఇక్కడ వచ్చి కాస్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ థీటా బై 2 అన్నట్టు మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ కాస్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ థీటా బై 2ని ఇక్కడ రేషనైజ్ చేసినప్పుడు 1/2 కాస్ థీటా బై 2 అలాగే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి కాస్ థీటా బై 2 ప్లస్ ఐ
సైన్ థీటా బై 2. దీన్ని రేషనలైజ్ చేసినప్పుడు కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2. దీంతో రేషనలైజ్ తర్వాత దీంతో రేషనలైజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చేంజ్ కామన్ తీసినప్పుడు కాస్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ థీటా బై 2 అనేది వచ్చింది. దీన్ని రేషనలైజ్ చేస్తున్నాం. రేషనలైజ్ చేసినప్పుడు పైనటువంటి న్యూమినేటర్ అలాగే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2 అలాగే వస్తుంది బై దీంతో దీన్ని మల్టిప్లై చేసినప్పుడు 2 కాస్ థీటా బై 2 నెక్స్ట్ ఇక్కడ వచ్చి కాస్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2 ఉంది కాబట్టి అంటే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారం చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. కానీ ఐకి స్క్వేర్ వస్తే మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. అంటే కాస్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా బై 2 అనేది వస్తుంది. నెక్స్ట్ పైన న్యూమినేటర్ లో ఉన్నటువంటి కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2 అలాగే డినామినేటర్ లో మనకు వచ్చేటువంటిది 2 కాస్ థీటా బై 2 మాత్రం వస్తుంది. ఎందుకంటే కాస్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ స్క్వేర్ థీటా బై 2 ఈక్వల్ టు 1 కాబట్టి 1 ఇంటూ 2 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 2 కాస్ థీటా బై 2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఇలా వచ్చిన దాన్ని రియల్ పార్ట్ గా ఇమాజినరీ పార్ట్ గా డివైడ్ చేస్తే కాస్ థీటా బై 2 బై ఇక్కడ వచ్చి 2 కాస్ థీటా బై 2 నెక్స్ట్ మైనస్ ఐ సైన్ థీటా బై 2 బై 2 కాస్ థీటా బై 2. దీన్ని రెండుగా డివైడ్ చేసాం. కాస్ థీటా బై 2 కి ఒకటిగా ఐ సైన్ థీటా బై 2 కి ఇంకోటిగా అంటే రెండుగా డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నది ఐ లేంది ఇక్కడ కాస్ థీటా బై 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది 1/2 మైనస్ ఇక్కడ వచ్చి ఐ సైన్ థీటా బై 2 బై 2 కాస్ థీటా బై 2 అనే వాల్యూ వచ్చింది. అంటే దీన్ని కంపేర్ చేసినప్పుడు అంటే ఇది వచ్చి ఎక్స్ ప్లస్ ఐ వై దాంతో కంపేర్ చేసినప్పుడు ఏమొస్తుంది ఎక్స్ వాల్యూ 1/2 వై వాల్యూ మైనస్ sin theta by 2 by 2 cos theta by 2 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే x వాల్యూ కాబట్టి x ఈక్వల్ టు 1/2 అనే వాల్యూ మాత్రమే మనం ఇప్పుడు తీసుకుంటాం. నెక్స్ట్ ఇఫ్ a plus ib whole square equal to x plus iy then find x square plus y square అంటే ఈ వాల్యూ a plus ib whole square equal to x plus iy ఇచ్చినప్పుడు x square y square వాల్యూ అనేది కనుక్కోమన్నారు. దీన్ని ఎలా కనుక్కుంటాం అంటే మొదటగా దీన్ని తీసుకొని a plus ib హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వై అనేది తీసుకుంటాం. ఇక్కడ హోల్ స్క్వేర్ని ఎక్స్పెండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 2i ఏబి ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అనేది వస్తుంది ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వై. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2i ఏబి ఇక్కడ ఐ స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ బి స్క్వేర్ గా మారిపోతుంది. అంటే ఐ స్క్వేర్ అంటే -1 ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి ఐ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి బి స్క్వేర్ వచ్చింది. ఐ స్క్వేర్ కి -1 కాబట్టి ముందర -1 వచ్చింది. ఇప్పుడు దీంట్లో డివైడ్ చేస్తే అంటే ఎక్స్ ప్లస్ ఐ వై ఉంది కాబట్టి రియల్ పార్ట్ ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది రియల్ పార్ట్. అలాగే ఇమాజినరీ పార్ట్ అంటే y ఈక్వల్ టు 2ab అవుతుంది. x ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ y ఈక్వల్ టు 2ab. మనకు కావాల్సినటువంటి వాల్యూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ కంపేర్ చేసినప్పుడు x ఈక్వల్ టు 1/2 అనేది వచ్చింది. కానీ మనకు కావాల్సింది సరే నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే 2ని
ఇక్కడ ఉన్నటువంటి 2 ఇటువైపు పంపిస్తే 2x ఈక్వల్ టు 1. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి దాన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే 4x² ఈక్వల్ టు 1. ఎందుకంటే బోత్ సైడ్ స్క్వేర్ చేసినప్పుడు 4x² వస్తుంది, 1x² వచ్చి 1 వస్తుంది. 1 ని పక్క తీసుకొస్తే 4x² ఈక్వల్ టు x² మైనస్ 1 ఈక్వల్ టు 0. 4x² మైనస్ 1 ఈక్వల్ 0. మనం ప్రూవ్ చేయాల్సినటువంటిది కూడా 4x² మైనస్ 1 ఈక్వల్ టు 0 అనేది వస్తుంది.